హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జనరల్గా ఆల్మోస్ట్ చాలా మంది మిర్చి కటింగ్ అనేది కోయటం అయిపోయింది. కొంతమంది లేట్గా వేసిన వాళ్ళు అయితే రెండోసారి మూడోసారి కటింగ్ చేస్తున్నట్టున్నారు. సో ఎనీహౌ సమ్మర్ అయితే వచ్చేసింది. సో మనం దేని గురించి తెలుసుకోవాలి? సమ్మర్ లో జనరల్ గా అయితే మనం మిరప పండించే రైతులు కావచ్చు, పత్తి పండించే రైతులు కావచ్చు, వీళ్ళు ఏంటంటే కొంచెం సమ్మర్ లో కొంచెం చిన్న బ్రేక్, అందరూ బిజినెస్ మ్యాన్లు అందరూ బ్రేక్ తీసుకున్నప్పుడు, అందరు ఎంప్లాయీస్ బ్రేక్ తీసుకున్నప్పుడు అందరికీ రెస్ట్ ఉంటుంది. కానీ మన రైతు సోదరులకే రెస్ట్ ఉండదు యాక్చువల్ గా. బట్ ఏంటంటే సమ్మర్ టైంలో కొంచెం మనం లిటిల్ బిట్ గా బ్రేక్ తీసుకొని ఏదో సరదాగా ఫ్యామిలీతో ఫంక్షన్స్ ఇటువంటివి అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి తరుణంలో మీరు కొంచెం ఫ్రీగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. జనరల్ గా ఈ వీడియో దేనికి సంబంధించి అంటే కెమికల్స్ సంబంధించి వాటి మీద ప్రికాషన్స్ ఎలా ఉంటాయి, అవి వాటి యొక్క అర్థాలు ఏమేంటి, వాళ్ళు దాని మీద రకరకాల సింబల్స్ వేస్తా ఉంటారు, దాని యొక్క మీనింగ్స్ ఏమేంటి అంటే జనరల్ అవేర్నెస్, ఒక జనరల్ క్లాస్ అన్నట్టు. సో ఇది మీకైతే బోర్ అయితే కొట్టదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే 8-9 నిమిషాలు అనేది బోరింగ్ గా ఉండదు, మీకు మంచి ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. దీని గురించి కొంతమంది ఆల్రెడీ వినే ఉంటారు, చాలా మందికి దీని గురించి అవేర్నెస్ ఉంది. బట్ అవేర్నెస్ లేని వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. నా ద్వారా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన అవుతానని ఈ వీడియోని నేను చేయడం జరుగుతూ ఉన్నది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు వీక్షించండి. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మధ్య మధ్యలో నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్లు కూడా చెప్తా ఉంటాను. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఆర్వైబీజీ అంటే రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఈ 4 రకాల కలర్స్ కున్న ఇంపార్టెన్స్ ఏమేంటి మన పురుగు మందు సెగ్మెంట్లలో, అంటే పురుగు మందు కావచ్చు, తెగులు మందు కావచ్చు, కలుపు మందులు కావచ్చు, ఏవైనా కెమికల్స్ సంబంధించిన మందులన్నిట్లలో ఈ 4 రకాల రంగుల యొక్క ఉపయోగాలు, అంటే అవి తెలియజేసే ప్రికాషన్స్ ఏమేంటి అనేది నేను ఈ రోజు చెప్పదలుచుకుంటున్నాను టాపిక్. సో టాపిక్ లో పోయే ముందు ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968 అంటే మన భారతదేశంలో పురుగు మందుల కంట్రోల్ సంస్థ 1968లో ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారంటే కెమికల్స్ సంబంధించి ఎవరైతే ఫంగిసైడ్ కావచ్చు, హెర్బిసైడ్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్ కావచ్చు, అంటే పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు ఏవైనా కావచ్చు, కెమికల్స్ బేస్లో వచ్చిన ప్రతి ఒక్కదానికి దాని యొక్క డబ్బా మీద ఒక రంగేసి ఉంటుంది. ఏది మన ఫోర్ బాక్స్ టైప్, అంటే ట్రయాంగిల్స్ టైప్ వేసి హాఫ్ వరకు కలర్ ఫిల్ చేసి రిమైనింగ్ బ్లాంక్ గా వదిలేసి ఉంటది. అంటే మీకు డిస్ప్లేలో చూపిస్తా ఉంటారు ఎలా ఉంటది. అయితే వాటిలలో మేజర్ గా ఫస్ట్ మనకు కనబడేది సింబల్ రెడ్, ఆర్వైబీజీ. అంటే ఆర్వైబీజీలో ఫస్ట్ రెడ్. అంటే ఎప్పుడు అప్పట్లో 2000 కాలంలో అప్పుడు వచ్చిన కెమికల్స్ కి ఎక్కువ కనపడేది రెడ్. అంటే రెడ్ సింబల్. ఆ రెడ్ సింబల్ వచ్చేసరికి దాని మీద స్కల్ సింబల్ వేసేసి డేంజర్ అని రాసి ఉంటుంది, పాయిజన్ కిందికి వస్తుంది. అయితే ఈ రెడ్ సింబల్ అనేది జనరల్ గా నోక్రాను, జింక్ ఫాస్ఫైడ్ అనే మందుల మీద ఎక్కువగా వేసి ఉంటుంది. ఈ రెడ్ సింబల్ మీనింగ్ ఏంటంటే తాగితే పోతారు అని అర్థం. అది ఎవరైనా సరే, అంటే ఒక ఇన్సెక్ట్స్ కాకుండా మనుషులు గాని జంతువులు గాని ఏవైనా సరే తాగితే పోతారు అని అర్థం. రెడ్ డేంజర్. సో దీంట్లో ఎల్డి వాల్యూ అని ఉంటుంది. ఎల్డి అంటే లెథల్ డోస్ అని అర్థం. లెథల్ డోస్ అంటే చనిపోవడానికి డోస్ అని, లెథల్ డోస్ అని అర్థం. ఆ ఎల్డి వాల్యూ వచ్చేసరికి 1 నుంచి 50 mg/kg ఉంటుంది దీంట్లో డోస్ వచ్చేసరికి. రెండోది వచ్చేసరికి ఎల్లో సింబల్. ఇది కూడా పాయిజనే, కాకపోతే ముందు ఉన్న రెడ్ తో పోలిస్తే కొంచెం తక్కువ అని అర్థం. అంటే ఎల్డి వాల్యూ వచ్చేసరికి 51 నుంచి 500 mg/kg ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా ఏ మందుల మీద మనం చూస్తామంటే టైచి, రోగార్, కరాటే, కోరక్రాన్, జంప్ ఇటువంటి మందుల మీద ఇది చూస్తాం. ఇది కూడా తాగితే పోతారని అర్థం. బట్ దాంతో పోలిస్తే కొంచెం తక్కువ డేంజర్ అని అర్థం. మూడోది వచ్చేసరికి బ్లూ. అంటే దీని మీద డేంజర్ అని రాసి ఉంటుంది. అంటే ఇది కొంచెం డేంజర్ అని అర్థం. అంటే ఎఫెక్ట్ అనేది ఆ రెడ్, ఎల్లో కన్నా ఇంకొంచెం తక్కువ అని అర్థం. అంటే కొంచెం లేటుగా టైం పట్టిద్ది. అయితే దీంట్లో ఎల్డి వాల్యూ వచ్చేసరికి 501 నుంచి 5000 mg/kg అని ఉంటుంది. ఎక్కువగా ఈ బ్లూ సింబల్ వచ్చేసరికి మనం దేని మీద చూస్తామంటే రీసెంట్ గా వచ్చిన మందుల మీద ఎక్కువగా ఈ సింబల్ అనేది ఉంటుంది. అలెక్టో, బఫ్రియో, గ్రాషియా, షిన్వా, అదేవిధంగా ఎక్స్పోనస్, అదేవిధంగా నాటివో, దాంతోపాటు పెక్సలాను. అంటే ఈ రీసెంట్ గా వచ్చిన మందులన్నిటి మీద బ్లూలో తయారు చేస్తున్నారు. దాంతోపాటు 4వ సింబల్ వచ్చేసరికి గ్రీన్. గ్రీన్ మీన్స్ క్యాషన్ అని అర్థం. అంటే
జస్ట్ సేఫ్ అని అర్థం. అది కన్జంప్షన్ చేస్తే ఏం కాదు అని అర్థం. మైనర్ గా ఇబ్బంది ఉంటుంది, అంత మించి ఏం ఉండదు. గ్రీన్ యొక్క ఎల్డి వాల్యూ వచ్చేసరికి అబో 5000 mg per kg అని ఉంటుంది. అంటే తక్కువ ఇన్ఫెక్షన్ అని అర్థం మనిషికి, జంతువులకి, వీటికి. అయితే ఇది వచ్చేసరికి కొత్త టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి మందులు కానీ పాత మందుల్లో ఫంగిసైడ్స్ మీద ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే M45, సాఫ్, దానితో పాటు బెనీవియా, కొరాజినో, వీటి మీద ఈ గ్రీన్ సింబల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే రెడ్ అనేది బాగా డేంజర్. ఆటోమేటిక్ గా రెడ్ లో ఉన్న మందులు కూడా ఆల్రెడీ బ్యాన్ అవడం జరిగింది. బట్ ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే చెలేగా నడుస్తూ ఉంటది భారతదేశంలో. కాబట్టి నోక్రాను ఆ స్టాకులు ఉన్నాయని అమ్మడామని కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దాని పరంగా గవర్నమెంట్ అనేది ప్రొసీడ్ అవ్వమని చెప్పింది. సో అందుకే ఇప్పటికీ నొకరాను వీటన్నిటిని అమ్ముతా ఉన్నారు. మందులు మంచియే, మందుల పరంగా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ఇవి డేంజరు. ఇప్పుడున్న రోజులలో ఇంట్లో అరిశారనో వాళ్ళు వీళ్ళు ఇది అన్నారనో ఏ చిన్న ప్రాబ్లమ్స్, మైనర్ ప్రాబ్లమ్స్ కి ఈ వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి సడన్ గా ఏంటంటే ఆడ గూట్లో గుడ్డ ఉంటది, తీసుకోవటం, ఇది చేయటం. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మానవ హక్కుల సంఘాలు కావచ్చు, వీటికి సంబంధించిన ఇది కూడా ఏం చెప్తారంటే ఇలాగ రెడ్, ఈ ఎల్లో, ఈ బ్లూ ఉన్నాయి కొంచెం తగ్గియండి, కొంచెం గ్రీన్ సింబల్ మీద ఎక్కువగా కెమికల్స్ ని ఫార్ములేషన్ చేయడానికి ట్రై చేయండి అని గవర్నమెంట్ చేస్తా ఉన్నది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ రెడ్ తగ్గింది, ఎల్లో కూడా తగ్గుతా వచ్చింది, ఇప్పుడు బ్లూలోకి వచ్చింది. ఇన్ ఫ్యూచర్ లో గ్రీన్ వస్తుంది. గ్రీన్ వచ్చినప్పుడు అంతా మంచి జరుగుతుంది. అయితే మనుషుల పరంగా అయితే ఓకే, అది గ్రీన్ లో ఉంది కదా మనిషికి ఏం కాదు కదా అని, కీటకానికి కూడా ఏం కాదు అనేది కాదు. కీటకాల మీద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపెట్టుతుంది, ఎందుకంటే అవి కెమికల్ ఫార్ములేషన్స్ కాబట్టి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ RYBG రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఈ 4 రకాల సింబల్స్ మీరు పర్చేజ్ చేసే బుడ్డి ఏదైతే ఉంటుందో దాని మీద రాసి ఉంటది చూడండి. అంటే దాని మీద బొమ్మ గీసి ఉంటది చూడండి. కొంతమంది ఏంటంటే ఆ రెడ్ సింబల్ ఉన్నాయి కెమికల్స్ కూడా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటారు. సో ఈ రెడ్ సింబల్స్ ఉన్నాయి, లేదంటే ఎల్లో సింబల్స్, ఈ బ్లూ సింబల్స్ ఉన్నాయి మటుకు కొంచెం క్రిటికల్ గా జాగ్రత్తగా బాక్స్ లో పెట్టి కొంచెం దూరంగా పిల్లలకి, చిన్న పిల్లలకి, వాళ్ళందరికీ దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్ సెలవులలో మన ఇళ్ళకి పిల్లలు వాళ్ళందరూ వస్తా ఉంటారు. సో పిల్లలు అవన్నీ ఈ కెమికల్స్ సంబంధించి ఇవన్నీ టచ్ చేయకూడదు. కాబట్టి మన ఇంట్లో ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టడానికి ట్రై చేయండి. మాక్సిమం ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. ఇది నా తరపు నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ మాత్రమే, మీ మనసును నొప్పించడానికి నేను చెప్పటం లేదు. కేవలం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా ఉంటే కొంచెం బెటర్ గా ఉంటుందని. సో ఇలాగే కెమికల్స్ సంబంధించి జనరల్ గా మనుషులు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయి అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోస్ రూపంలో నేను ఈ సమ్మర్ లో చెప్పదలుచుకుంటున్నాను. సో ఓకే, ఎనీహౌ నేను చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే మటుకు డిస్లైక్ చేయండి. అదే విధంగా మీ అందరికి సాటిస్ఫై గా ఉంటే కామెంట్ చేయండి, లేదంటే బాగలేదని కూడా కామెంట్ చేయండి. ఏదైనా మీ మనసులో ఏముందో అది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.